సంబంధించింది P2P అంతా కూడా. P2P అంతా వేటికి సంబంధించింది? మెటీరియల్ మేనేజ్మెంట్ కి సంబంధించిన దాంట్లో ఉంటుంది ఇదంతా కూడా. మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు. ఓకే. సో P2Pలో మనం ఏం చేస్తాము? వెండార్స్ ని క్రియేట్ చేస్తాం. అలాగే వెండార్స్ కి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేద్దాము. మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. 1 minute. నేను మీకు ఇవన్నీ ఆర్డర్లో ఉంచుతున్నాను, ఇండివిజువల్ క్లాసెస్ అన్ని కూడా. మీకు ఇవన్నీ ఇస్తాను మీకు తర్వాత. రికార్డింగ్ ఆన్ చేస్తారు కదా, చూడండి. సో ఫస్ట్ ఒక నోట్ చూస్తున్నాను. 1 minute. వన్ మినిట్ లైన్లో ఉండండి. నేను చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఒకటి పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి నవీన్. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి, మనం ఏంటి డిస్కస్ చేస్తున్నామో, అకౌంట్ పేయబుల్. అకౌంట్ పేయబుల్ చూడండి. అకౌంట్ పేయబుల్ అనేది మనం క్రియేట్ చేస్తాం. అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి? కంప్లీట్ వెండార్ కి సంబంధించింది అకౌంట్ పేయబుల్ కాన్ఫిగరేషన్స్ కూడా చేద్దాం, చాలా ఈజీగా ఉంటుందండి. అకౌంట్ పేయబుల్ అంటే దేనికి సంబంధించి? వెండార్స్ కి సంబంధించింది. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్ ఆఫ్ వెండార్స్ అకౌంట్ డేటా. వెండార్స్ ఉంటారు, ప్రతి కంపెనీకి కూడా వెండార్స్ ఉంటారు. సో ఈ వెండార్స్ అందరినీ కూడా మనం ఏం చేస్తాము? ఈ వెండార్స్ ని రా మెటీరియల్ సప్లై చేస్తారు. ఈ రా మెటీరియల్ సప్లై చేస్తారు కాబట్టి మనం వాళ్ళకి పేమెంట్ చేస్తాం. సో వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కూడా మెయింటెనెన్స్ అంతా ఎక్కడ జరుగుతుంది? అకౌంట్ పేయబుల్ లో జరుగుతుంది అనమాట. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్ ఆఫ్ వెండార్ అకౌంటింగ్ డేటా. వెండార్ కి సంబంధించిన అకౌంటింగ్ డేటా అంతా కూడా మెయింటైన్ చేస్తాం. వెండార్స్ అంటే వెండార్స్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడర్స్, రా మెటీరియల్ సప్లయర్స్. వెండార్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేస్తారు, కంపెనీకి అవసరమైన రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు వెండార్స్ అంటారు. చాలా మంది ఉంటారు, మనకి చాలా మంది వెండార్స్ ఉంటారు. మీ కంపెనీ ఏ టైప్ కంపెనీ అయితే ఆ టైప్ కంపెనీకి సంబంధించిన రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు వెండార్స్ అంటారు. అలాగే సర్వీస్ ప్రొవైడర్స్ అని కూడా చెప్తారు. సర్వీసెస్ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. నేను సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను, నేను మీకు వెండార్ అవుతాను. లేదంటే మీ కంపెనీలో ల్యాప్టాప్స్ మెయింటైన్ చేయాలి, సర్వీస్ ప్రొవైడర్. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తాడు, మీకు ఇంటర్నెట్ ఇస్తుంటాడు, వాడొక సర్వీస్ ప్రొవైడర్. ఇట్లా వెండార్స్ ఏమంటారంటే సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు. ఈ వెండార్స్ ఎట్లా కన్సిడర్ చేస్తారు? సండ్రీ క్రెడిటర్స్ అంటారు. వెండార్స్ ఏమంటారు? సండ్రీ క్రెడిటర్స్ అంటారు. కస్టమర్ ని సండ్రీ డెబిటర్స్ అంటారు. వెండార్స్ ని సండ్రీ క్రెడిటర్స్ అంటారు. ఓకేనా? సండ్రీ క్రెడిటర్స్ అంటే ఎవరు? వెండార్స్ అని అంటారు. సో వెండార్స్ ఎన్ని రకాలు ఉంటారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది వెండార్స్ ఉంటారు. డొమెస్టిక్ వెండార్ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం, ఈ గ్రూప్ లో డొమెస్టిక్ వెండార్స్ అందరినీ యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ అకౌంట్ గ్రూప్ అంటే డొమెస్టిక్ అంటే ఫస్ట్ చూద్దాం. డొమెస్టిక్ అంటే ఎవరు?
లోకల్ గా ఉండే వెండార్స్ అందరినీ కూడా డొమెస్టిక్ వెండార్స్ అంటారు. లోకల్ గా ఉండే వెండార్స్ అందరినీ ఏమంటారు? డొమెస్టిక్ వెండార్స్ అంటారు, లోకల్ గా ఉండేవాళ్ళు. అలా కాకుండా ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ అంటే ఇంటర్నేషనల్ గా వేరే చైనా నుంచో జపాన్ నుంచో రా మెటీరియల్ సప్లై చేస్తాడు, వాడు ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ లో యాడ్ అవుతారు. డొమెస్టిక్ అంటే లోకల్ కంట్రీ లెవెల్లో ఉండి సర్వీస్ ఇచ్చే వాళ్ళని డొమెస్టిక్ వెండార్స్ అంటారు. ఇంటర్నేషనల్ వెండార్స్ అంటే మన కంట్రీలో కాకుండా వేరే కంట్రీ నుండి సర్వీస్ చేసేవాళ్ళని ఇంటర్నేషనల్ వెండార్స్ అంటారు. అలాగే వన్ టైం వెండర్, వాళ్ళతోటి ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తాం. ఇలాగే సర్వీస్ వెండర్స్ ఉంటారు, ఇంకా సర్వీస్ వెండర్స్ అని, ఇన్వెంటరీ వెండర్స్, రకరకాలు ఉంటారండి. అలాగే షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ అనే వెండర్స్ కూడా ఉంటారు. ఇలా చాలా టైప్స్ ఉంటారు వెండర్స్ అనేవాళ్ళు. బట్ ప్రతి వెండర్ గ్రూప్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది వెండర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఆ వెండర్ దేనికి సంబంధించిన వాడైతే ఆ వెండర్ ని ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాం అన్నమాట. సో వెండర్ అకౌంట్స్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఇంటర్వ్యూలు అడుగుతుంటారు, వాట్ విల్ మీన్ బై డొమెస్టిక్ వెండర్స్ ఎన్ని రకాల వెండర్ గ్రూప్స్ ఉంటాయి అడుగుతారు. మీరు చెప్పాలి, డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్స్, వన్ టైం వెండర్స్. డొమెస్టిక్ వెండర్స్ అందరూ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. అంటే గ్రూప్ అనేది ఏం చేస్తుంది? గ్రూప్ అనేది క్లాసిఫైయింగ్ ది వెండర్స్, అంటే ఏ గ్రూప్ లోకి ఆ గ్రూప్ కి సంబంధించిన వెండర్స్ వస్తారన్నమాట. సో వెండర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు? వెండర్ అనేవాడు గ్రూప్ అనేది ఏం చేస్తుంది? క్లాసిఫై చేస్తుంది. ఓకే, సో ఏ గ్రూప్ కి సంబంధించిన వెండర్స్ ని ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాం. మనం ఈ 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది OBD3, వెళ్ళండి OBD3. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. మీనింగ్ దగ్గర డొమెస్టిక్, మీ కంపెనీకి 2 లెటర్స్ ఇచ్చారు కదా, 2 లెటర్స్ తర్వాత డివి ఇవ్వండి. 2 లెటర్స్ తర్వాత డివి అంటే ఏంటి? డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అని అర్థం. డివి డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అని మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇది ఒక గ్రూప్ అన్నమాట. మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి. లాస్ట్ లో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ, మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వండి. ఐబి ఇవ్వండి, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్. లాస్ట్ లో మీ కంపెనీ డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్. మీ కంపెనీ కూడా ఇవ్వండి లాస్ట్ లో. తీసుకో, ఐఎన్టి ఇంటర్నేషనల్ కట్ చేయండి కొంచెం, తీసుకోదంతా. నెక్స్ట్ ఎంట్రీ, మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. ఓవి ఇవ్వండి, అంటే వన్ టైం వెండర్ గ్రూప్. కింద వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి.
ఇన్ ద వన్ టైమ్ అకౌంట్. ఇలా ఇంకా వెండర్ గ్రూప్స్ మనకి ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. వీటిలో ఏమేమి ఉంటాయి మామూలుగా, ఇంకా వన్ టైం వెండర్ గ్రూప్ తో పాటు ఫారెన్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్ ని ఫారెన్ వెండర్ గ్రూప్ అని కూడా చెప్తారు. సర్వీస్ వెండర్ గ్రూప్ అంటారు. రకరకాలు క్రియేట్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా. సో గ్రూప్స్ ఎన్ని రకాలు ఉన్నాయని అడుగుతారు. సేవ్ చేయండి ఒకసారి. బ్యాక్ వెళ్ళండి. ఇవి గ్రూప్స్ మనం క్రియేట్ చేస్తాం. ఎన్ని రకాల గ్రూప్స్ ఉన్నాయి అనేది అడిగితే కనుక మీరు చెప్పాలి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. ఈ గ్రూప్స్ ఏం చేస్తాయి, వెండర్స్ ని క్లాసిఫై చేస్తాయి. దేనికి సంబంధించిన వెండర్ అయితే ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఓకే, సో ఏదైనా దానిపైన క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ అని ఉంది, దానిపైన జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, జనరల్ డేటా పైన క్లిక్ చేయండి. జనరల్ డేటా చూడండి, అడ్రస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏముంది, సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే, 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఎందుకు సర్ప్లస్ లో ఉంచామనుకోండి, చూడండి యాక్చువల్లీ ఈ ఫీల్డ్స్ ఎందుకు ఉపయోగపడతాయి, at the time of vendor creation, which field is required, which field is mandatory, which field is optional అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే వెండర్ క్రియేట్ చేసినప్పుడు మ్యాండేటరీ ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాలి, మనం ఏమేమి ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీ ఇవ్వాలి, ఏమేమి ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేవి యాడ్ చేయడానికి ఈ ఫీల్డ్ ఈ కాలం అనేది ఉపయోగపడుతుంది. ప్రతి గ్రూప్ కి కూడా మనకి ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. ఎట్ ది టైమ్ ఆఫ్ వెండర్ క్రియేషన్ విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్ లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా అంతే, డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఏమేమి ఫీల్డ్ కావాలి, ఏ ఫీల్డ్ అవసరం లేదు, ఇవన్నీ కూడా మనం బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేసుకోవచ్చు. వెండర్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుండి మనము కంట్రోల్ చేస్తాం. డొమెస్టిక్ వెండర్ లో ఫీల్డ్ స్టేటస్ ఇవన్నీ కూడా మనం ఏమేమి కావాలో రిక్వైర్డ్ లో ఉంచామనుకోండి, అవి ఇస్తే తప్ప డొమెస్టిక్ వెండర్ క్రియేట్ అవ్వదు. ఇంటర్నేషనల్ వెండర్ ఉన్నాడు, వాడికి ఇంటర్నేషనల్ గా పేమెంట్ చేయాలి, స్విఫ్ట్ కోడ్ అనేది మ్యాండేటరీ, అవన్నీ ఆప్షన్ లో యాడ్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. బ్యాక్ వెళ్ళండి. మనం 3 టైప్స్ ఆఫ్ వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. వెండర్ గ్రూప్స్ ని 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. బ్యాక్ వెళ్ళండి. వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, నేను మీకు ఒక ఇమేజ్ ఇస్తాను చూడండి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా, అవి ఇక్కడ యాడ్ చేసుకోండి. క్రియేట్ నంబర్ రేంజ్ XKN1 ఓపెన్ చేయండి. నేను ఇస్తాను, ఆగండి 1 minute, ఇమేజ్ ఇస్తాను, యాడ్ చేసుకోండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. యాక్చువల్లీ ఇదంతా కన్సల్టెంట్ చేస్తారు, మేబీ ఎండ్ యూజర్ గా కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ క్రియేట్ చేయటం. ఇక్కడ చూడండి, ఈ వెండర్ గ్రూప్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి XKN1 లో. అలాగే అసైన్ నంబర్ రేంజ్ టు వెండర్ గ్రూప్. ఈ నంబర్ రేంజ్ అనేది వెండర్ గ్రూప్ కి అసైన్ చేయాలి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కి, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ కి, వన్ టైం వెండర్ గ్రూప్ కి. సో క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్ గ్రూప్ XKN1 వెళ్ళండి. స్టాండర్డ్ తీసుకుంటాం మనం, చూద్దాం ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. XKN1 ఇంటర్వెల్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి 01, 02, 03 ఉన్నాయి చూడండి, సెలెక్ట్ చేయండి అవి. 01, 02, 03 ఈ నంబర్ రేంజ్ అనేవి ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ నంబర్ అనేది ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది, వాటి కోసం ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా. ఓకే, ఇది అయిపోయినట్టున్నారు ఆయన. ఓకే ఫైన్, చూడండి
సో ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? ప్రతి వెండర్ కి కూడా ఉపయోగపడతాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఐ మీన్ వెండర్ క్రియేట్ చేసినప్పుడు నంబర్ రేంజ్ జనరేట్ అవుతుంది వీటిని బేస్ గా చేసుకుని. కాబట్టి గ్రూప్స్ అనేవి వెండర్ గ్రూప్ కి అసైన్ చేయాలి. అసైన్ నంబర్ రేంజ్ టు వెండర్ గ్రూప్ OBAS వెళ్ళండి. OBAS పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇచ్చేసి 2 స్టార్స్ ఇచ్చి ఎంటర్ చేయండి. మీరు కాదు అవి, మీరు ఎక్కడ నుంచి దాని కింద సెలెక్ట్ చేసి NADV NADI ఇవి అనమాట. ఓకే, వీటికి నంబర్ రేంజ్ ఇవ్వాలి. 01 02 03 తీసుకోండి. లాస్ట్ లో ఇవ్వండి నంబర్ రేంజ్ దగ్గర 01 02 03 ఇవ్వండి. ఎంటర్ సేవ్. గ్రూప్ కి నంబర్ రేంజెస్ అసైన్ చేసాం. సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా ఉంది, మనం ఏం చేయలేదు. ఓకే, కంటిన్యూ చేయండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏమో చూడండి, రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. మనం వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం ఈరోజు. ఎఫ్ఐలో మీగో ఎంట్రీ మైరో ఎంట్రీ ఎలా కావాలి, ఎలా పోస్ట్ అవుతాయి వీడియోస్ యాడ్ చేస్తాను. ఆ వీడియోస్ చూడండి మీరు. ఓకే, వెళ్ళండి. సో చూడండి, డొమెస్టిక్ వెండర్ కి, ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైం వెండర్ 3 గ్రూప్స్ క్రియేట్ చేసాం. 3 గ్రూప్స్ కి కూడా రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఎందువల్ల? జిఎల్ యాక్చువల్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఒక జిఎల్ అనమాట, అంతే, ఇంకేం లేదు. జిఎల్. సో ఇవి మనకి రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి అనమాట. ఓకేనా? వీళ్ళ రికన్సిలేషన్ జిఎల్ అకౌంట్స్ ఎలా వేటి క్రియేట్ చేస్తాము చూడండి. ఎసెట్స్, కస్టమర్, వెండార్స్, చూపించినది ఇమేజ్. ఎసెట్స్, వెండార్స్, కస్టమర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. ఈ 4 లెటర్స్ మీరు ఎక్కడ వినిపించినా సరే రికన్సిలేషన్ అకౌంట్ అనేది మ్యాండేటరీ క్రియేట్ చేయాలి. ఇది చేసామంటే ఇంక అయిపోయినట్లే, మనం నెక్స్ట్ వెండర్ క్రియేట్ చేసేయచ్చు. థియరిటికల్ గా చెప్తే బాగోదు కదా మొత్తం, అందువల్ల. ఓకే, వెళ్ళండి. FS00 FS00 FS00లో కరెంట్ లయబిలిటీస్ తీసుకుందామా? తీసుకోండి, కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోండి. వెండర్స్ అంటారు కదా, సన్డ్రీ క్రియేటర్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కరెంట్ లయబిలిటీస్ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 200 100 501 కదా, 100 502 ఇవ్వండి. కంటిన్యూ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. కరెంట్ లయబిలిటీ తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. షార్ట్ కీ డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. మొత్తం తీసుకోదు, షార్ట్ కట్ లో ఇవ్వండి, లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఊరికే ఇచ్చారు కదా. కంట్రోల్ డేటా ఇంకా ఉంది, చేయాల్సినవి ఉన్నాయి. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే కదా, కంట్రోల్ డేటాలో ఉండండి. అక్కడ రికన్సిలేషన్ అకౌంట్ టైప్ డ్రాప్ డౌన్ చేయాలి. అక్కడ
రికన్సిలేషన్ అకౌంట్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. పైనే ఉంది దానిపైన ఉంది రికన్సిలేషన్ అకౌంట్ టైప్. కిందకి రండి, ఇంకా రికాన్ అని చూసారు, రికాన్ అకౌంట్ అంటారు యాక్చువల్గా. దానిపైన అండి అది డ్రాప్ డౌన్ చేయండి. సో రికన్సిలేషన్ అకౌంట్ ఎవరికి చేస్తున్నాం మనం? ఎసెట్స్కి అయితే ఎసెట్ తీసుకుంటాం, కస్టమర్ అయితే కస్టమర్, వెండర్ అయితే వెండర్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ అయితే కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. నేను ఇమేజ్లో చెప్పాను, రికన్సిలేషన్ అకౌంట్ వేటి క్రియేట్ చేస్తారు? ఎసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. సో వెండర్ కాబట్టి వెండర్ తీసుకుంటున్నాం, ఇవ్వండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనం G001 తీసుకోవచ్చు, లేదంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, డ్రాప్ డౌన్ చేయండి. G067కి వెళ్ళండి, అక్కడ కూడా ఒక రికన్సిలేషన్ అకౌంట్ ఉంటుంది మనకి, చూసారా? ఇది తీసుకోవచ్చు, ఎందుకంటే రికన్సిలేషన్ కదా ఇది. మనం ఈవెన్ G001 తీసుకున్నా కూడా ఓకే, నో ప్రాబ్లం, ఏదైనా తీసుకోవచ్చు. ఇవ్వండి, అది ఇచ్చేసి సేవ్ చేయండి. ఓకే, డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెండర్ కూడా క్రియేట్ చేయండి, అలాగే చేయండి. International vendor reconciliation account. ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. INTR ఇవ్వండి సార్, అన్ని తీసుకోదండి, INTR ఇవ్వండి చాలు. ఇంటర్నేషనల్ అన్ని క్యాప్లు యూజ్ చేయండి, ఎందుకు స్మాల్ ఇవ్వండి, ఎందుకు మీరు రిస్క్. INTR రికాన్ అకౌంట్, INTR వెండర్ రికాన్ అకౌంట్. కంట్రోల్ డేటా, line item display short key 001, create bank interest G001. సార్ ఇందాక 67 తీసుకున్నాం కదా, G067 తీసుకోండి. G001 తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, నో ఇష్యూ. బట్ రికన్సిలేషన్ కాబట్టి అది తీసుకుంటున్నాను, ఇదే తీసుకోండి. సేవ్. వన్ టైం కూడా అలాగే చేయండి.
అయిపోయిందా? క్లియర్? అయిపోయింది సార్. ఓకే, నెక్స్ట్ చూడండి, OBA3 చూడండి, ఇది కన్సల్టెంట్ సంబంధించింది. మీ చేరు టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. OBA3 ఇన్వెంటరీ చూడండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి. క్యాపిటల్ యూజ్ చేయండి, ఎందుకు స్మాల్? టోలరెన్స్ గ్రూప్ ఏమి ఇస్తారు? మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వండి. 2 లెటర్స్ టీ ఇవ్వండి, టీ అండ్ వి, టీవీ ఇవ్వండి. టీ కాదు, VC ఇవ్వండి. వి అంటే వెండర్, సి అంటే కస్టమర్. నేమ్ ఇవ్వండి, టోలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్స్. ఇదేంటి? యాక్చువల్లీ ఇది సాక్రిఫైస్ అమౌంట్ కోసం క్రియేట్ చేస్తున్నాం మనం. గెయిన్ అండ్ లాస్ అని చూస్తారా? గెయిన్ అంటే దేనికి సంబంధించిన ఎగ్జాంపుల్? గెయిన్ అండ్ లాస్ కింద లాస్ట్ లో చూడండి. ఎగ్జాంపుల్ లాస్ట్ లో గెయిన్ అండ్ లాస్ 100 రూపీస్ ఇవ్వండి. 100 రైట్ సైడ్ పర్సంటేజ్ ఎంత, సాక్రిఫైస్ అమౌంట్ ఎంత? ఎగ్జాంపుల్ 5% ఇచ్చాం. ఎంటర్ సేవ్. ఎందుకు ఉపయోగపడుతుంది ఇదంటే? యాక్చువల్గా మనకి ఎగ్జాంపుల్ వెండర్ అనేవాడు పేమెంట్ చేయాలి, మనకి 100 రూపీస్ ఇవ్వాలి, వాడు 95 రూపీస్ ఇచ్చాడు అంటే 5% డిస్కౌంట్ యాక్సెప్ట్ చేస్తుంది. మన గెయినా లాసా? వెండర్కి పేమెంట్ చేయాలి మనం. సారీ, వెండర్ ఇవ్వడం కాదు, వెండర్ పేమెంట్ చేస్తారు కదా, వెండర్ పేమెంట్ చేయాలి, 100 రూపీస్ పే చేయాలి, కానీ 95 రూపీస్ యాక్సెప్ట్ చేశాడు. గెయినా లాసా? లాస్ ఎలా అవుతుంది? వెండర్కి ఇవ్వాల్సిన 100, నేను నీకు 95 రూపీస్ ఇచ్చాను, గెయిన్ కదా. ఓకే ఓకే సార్. కస్టమర్ 100 రూపీస్ మనకి ఇవ్వాలి అండ్ 95 ఇచ్చాడు, గెయినా లాసా? లాస్ సార్. అది అక్కడ ఇచ్చాము, అవే ఇచ్చింది మనం. ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇచ్చాం. ఓకే, ఎంటర్ సేవ్. ఇది కన్సల్టెంట్ చేస్తారు, మీకు సంబంధం లేదు. బట్ ఎంట్రీ పోస్ట్ అవ్వాలన్నా, వెండర్ క్రియేట్ చేయాలన్నా ఇవి చేయాలి కాబట్టి చేస్తున్నాం. సేవ్ చేయండి. క్లియర్ కదా? నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తాము? వెండర్ క్రియేషన్ చేస్తాం. యాడ్ చేసుకోండి, వెండర్ క్రియేషన్. వెండర్ క్రియేషన్ యాడ్ చేసుకోండి. MS వర్డ్ ఫార్మాట్ యాడ్ చేసి టైప్ చేయండి, నాకు లేదు, రెడీగా లేదు. వెండర్ క్రియేషన్. XK01 XK01, not SK, X. XK01 and FK01. And FK01. Vendor change. XK02 and FK02.
vendor display, XK03 and FK03. Okay, next vendor block share example. Vendor block XK05 block and unblock, block and unblock, block చేయొచ్చు unblock చేయొచ్చు. XK05 and FK05. Only 6 days master very. Next okay, fine, is enough. చూడండి ఈ XK01, XK02, XK03, XK05 ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎస్టీకి సంబంధించినవి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన, అంటే P2Pలో ఇవి ఉపయోగిస్తారు. అలాగే FK01, FK02, FK03, FK05 ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉపయోగిస్తారు? ఇవన్నీ FI వాళ్ళు యూజ్ చేస్తారు, FI వాళ్ళు యూజ్ చేస్తారు. అవన్నీ ఎవరు ఉపయోగిస్తారు? FI వాళ్ళు ఉపయోగిస్తారు. F తో స్టార్ట్ అయినాయి, X తో స్టార్ట్ అయిన T కోడ్స్ అన్ని కూడా ఎవరు ఉపయోగిస్తారు? మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు. క్లియర్ కదా? మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు T కోడ్స్ అన్ని కూడా. అది ఓకే. సో ఇవన్నమాట T కోడ్స్. సో ఫస్ట్ మనం వెండర్ క్రియేట్ చేద్దాం. మీకు పాత్ కూడా చూపిస్తాను, వెళ్ళండి SAPలోకి వెళ్ళండి. ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తారు ఇవన్నీ కూడా. ఇవ్వండి XK01 వెండర్ క్రియేషన్. ఆ పాత్రలోకి వెళ్దామని చెప్పాను కదా, ఇక్కడే వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్, ఇవ్వండి. డాక్యుమెంట్ ఎంట్రీ, మాస్టర్ రికార్డ్స్ లోకి వెళ్ళాలి మనం. మాస్టర్ రికార్డ్స్ కదా. అకౌంట్ పేయబుల్ లోకి వెళ్ళాలి, అకౌంట్ రిసీవబుల్ లోకి వెళ్ళాం మనం. అకౌంట్ పేయబుల్, మాస్టర్ రికార్డ్స్ చూసారా? FK01 వెండర్ క్రియేషన్, FK02 వెండర్ చేంజ్, FK03 వెండర్ డిస్ప్లే, FK05 వెండర్ బ్లాక్ అండ్ అన్బ్లాక్. ఇక్కడ కనిపిస్తుంది నేను చెప్పినవన్నీ ఇక్కడ ఉన్నాయి. చేంజ్ డిస్ప్లే FK04 అంట, అంటే మీరు ఏమేమి చేంజెస్ చేశారో చెక్ చేసుకోవచ్చు. ఈ కోడ్ లో మీరు వెండర్ చేంజెస్ చేశారని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. FK04 చేంజ్ డిస్ప్లే. ఓకే, ఇవి T కోడ్స్ అనమాట. ఎగ్జాంపుల్ ఇది MM కి సంబంధించింది, FI కి సంబంధించింది. దానిపై క్లిక్ చేయండి, FK01 పైన క్లిక్ చేయండి. చూసారా, ఇలా క్రియేట్ చేస్తాం.
ఎంఎం సారీ ఎఫ్ఐకి సంబంధించింది. అదే ఎంఎం అనుకోండి, P2P డిస్కస్ చేస్తాం కదా, ఎంఎం టీ కోడ్ ఏంటి XK01. అక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ లేదు చూడండి. ఎంఎం లో పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంటుందని చెప్పాను మీకు. ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ లేదు. సో ఇది అంటే దేనికి సంబంధించింది? FK01 అనేది FK01 టీ కోడ్ బిలాంగ్స్ టు FI. XK01 ఇవ్వండి. XK01 /n XK01 కరెక్ట్గా ఇవ్వండి. చూసారా, పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది ఇక్కడ. అంటే మీనింగ్ ఏంటి? XK01 బిలాంగ్స్ టు MM, FK01 బిలాంగ్స్ టు FI. 1 మినిట్ లైన్ లో ఉండండి. చూడండి, ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు దేనికి సంబంధించింది? టీ కోడ్ ఎంఎం కి సంబంధించింది. ఓకేనా? ఇవ్వండి. ఇక్కడ మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? మీకు ఏ వెండర్ క్రియేట్ చేస్తున్నారు? డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. అకౌంట్ గ్రూప్ ఇక్కడ కర్సరించండి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి చెప్తాను. పైన మీ కంపెనీ కోడ్ ఉంది చూడండి. మీ కంపెనీ కోడ్ ఏది? కంపెనీ కోడ్ ఇవ్వండి. అక్కడ కాదు, కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? పైన తీసేయండి. పైన అదే మళ్ళీ ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. తర్వాత అకౌంట్ గ్రూప్, మీరు ఏ వెండర్ క్రియేట్ చేస్తున్నారు? డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండర్ గ్రూప్ ఇవ్వాలి. చూసారా, మీకు మీ ఫస్ట్ 2 లెటర్స్ ఇవ్వగానే మీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ మీకు కనిపిస్తుంది. ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ అండ్ డొమెస్టిక్ వెండర్ ఇచ్చాం. డ్రాప్ డౌన్ చేసి కంపెనీ తీసుకోండి. కింద నేమ్ ఇవ్వండి, వెండర్ నేమ్. వెండర్ నేమ్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్, హౌస్ నంబర్, ఫస్ట్ స్ట్రీట్ ఇవ్వాలి. స్ట్రీట్ బాక్స్ లో స్ట్రీట్ ఇవ్వాలండి. నెంబర్ ఇవ్వకూడదు అక్కడ. స్ట్రీట్ ఫస్ట్ ఏముంది? స్ట్రీట్ ఉంది, అది స్ట్రీట్ కి సంబంధించిన బాక్స్. నెక్స్ట్ ఏముంది? హౌస్ నెంబర్ ఉంది, హౌస్ నెంబర్ ఇవ్వండి. పోస్టల్ కోడ్ ఎన్ని ఉంటుంది? లాక్స్ లో ఇవ్వాలి. మన ఇండియాలో
పోస్టల్ కోడ్ కరెక్ట్ ఇవ్వండి సాయి అంటున్నా నవీన్ 5,55,000 ఇవ్వండి. సిటీ ఏదో ఒకటి ఇవ్వండి, హైదరాబాద్ ఏదో ఒకటి ఇవ్వండి. కంట్రీ డ్రాప్ డౌన్ చేయండి ఐఎన్. రీజన్ అంటే ఏంటి, మీరు ఏ స్టేట్ కి సంబంధించిన వాడు, ఆ వెండర్ ఏ స్టేట్ లో వాడు అనేది ఇవ్వాలి. వెండర్ ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నంబర్, పోస్ట్ బాక్స్ ఇవ్వండి, నెంబర్ 1, 2 ఏదో ఒకటి ఇవ్వండి. పోస్టల్ కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ వెయిట్. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. మనం డ్రాప్ డౌన్ చేయండి. మనం 3 క్రియేట్ చేసాం కదా, డ్రాప్ డౌన్ చేయండి. డొమెస్టిక్ వెండర్ అయితే డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. సో డొమెస్టిక్ కాబట్టి డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటున్నాం. షార్ట్ కి డ్రాప్ డౌన్ చేయండి. 1, 2 ఇవ్వండి. షార్ట్ కి 1, 2. వెండర్ నంబర్ తీసుకున్నాం. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 ఇవ్వండి. ఎంటర్ చేయండి. పేమెంట్ టర్మ్ డ్రాప్ డౌన్ చేయండి. 0001 తీసుకోవాలి ఇమీడియట్లీ. టాలరెన్స్ గ్రూప్ మనం క్రియేట్ చేసాం కదా, డ్రాప్ డౌన్ చేయండి, వస్తుంది అక్కడ. ఎంటర్, సేవ్ చేయండి. ఎంటర్ చేయండి. వెండర్ క్రియేట్ అయింది చూసారు లాస్ట్ లో. వెండర్ వాస్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్ లాస్ట్ లో ఉంది చూడండి. లాస్ట్ లో 11. మీ వెండర్ నెంబర్ ఎంత? 11. ఏమైంది? వెండర్ ని మనం క్రియేట్ చేసాము అని అర్థం. ఓకేనా? వెండర్ ని మనం క్రియేట్ చేసాం. ఎక్స్కేజ్ వెండర్ చేంజ్, మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి. ఎలా చేస్తారు? XK02 వెళ్ళండి. XK02 XK02 ఇవ్వండి. ఏం చేస్తున్నారు? /n XK02 పైన డ్రాప్ డౌన్ చేసి మీ వెండర్ తీసుకోండి. మీ కంపెనీ కూడా ఆల్రెడీ ఉంది. డ్రాప్ డౌన్ చేసి మీ వెండర్ తీసుకోండి. మీరు క్రియేట్ చేసిన వెండరే కనిపిస్తుంది పైన రైట్ సైడ్. వెండర్ బై కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోండి రైట్ సైడ్. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉండాలి. మీ కంపెనీ కోడ్ ఉంటే మీ వెండర్స్ అండి, మీరు ఎంతమంది వెండర్ క్రియేట్ చేస్తే ఆ వెండర్స్ అందరూ కనిపిస్తారు ఇక్కడ. మీరు ఒకే వెండర్ క్రియేట్ చేశారు. కంటిన్యూ చేయండి. అదిగో మీరు క్రియేట్ చేసిన వెండర్ ఒకడే ఉన్నారు, ఆ ఒకరే కనిపిస్తున్నారు. ఓకే, తీసుకోండి వెండర్ తీసుకోండి. ఎంటర్ చేయండి. వెయిట్, చూసారా కింద చూడండి ఏముంది? అడ్రస్ చేంజ్ చేయాలంటే అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ ఏమైనా చేంజ్ చేయాలంటే అవి తీసుకోండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ చేంజ్ చేయాలంటే పేమెంట్ ట్రాన్సాక్షన్. జనరల్ డేటా అన్నమాట ఇవన్నీ కూడా. అంటే వెండర్కి సంబంధించినవి ఇవన్నీ కూడా. జనరల్ డేటాలో ఏముంటాయి? వెండర్కి సంబంధించినవి ఉంటాయి. కంపెనీ కోడ్ లెవెల్లో ఏమున్నాయి కింద చూడండి. అకౌంట్ ఇన్ఫర్మేషన్ మార్చాలంటే అది తీసుకోండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ మార్చాలంటే అది తీసుకోవాలి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అది తీసుకోవాలి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవాలి.
ఎగ్జాంపుల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ అనుకుందాం. పేమెంట్ ట్రాన్సాక్షన్ పైన సెలెక్ట్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ ఏమైనా చేంజెస్ చేసుకొని డైరెక్ట్ గా ఆ పేజ్కి వెళ్ళిపోతారు. అంటే మీరు ఏ ఫీల్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఫీల్డ్ చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? బ్యాక్. ఓకే, ఇలా వెండార్ చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో వెండార్ని కూడా క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వెండార్కి ఏం చేస్తాం మనం? రా మెటీరియల్ సప్లై చేస్తాం. మనం ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది ఎవరు చెప్తారా మీరు? ఎంట్రీ ఎలా రా మెటీరియల్ పర్చేజ్ చేయాలి వెండార్ దగ్గర నుండి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వెంటరీ టు జిఆర్ఐఆర్ అకౌంట్. అది వేరు. ఓకే, అది అకౌంట్ పేయబుల్ లో. ఓకే, అది R2R లో. మామూలుగా అలా కాకుండా మామూలుగా FI టర్మినాలజీ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్ అనొచ్చా? అవును సార్. సో మన దగ్గర ఇన్వెంటరీ అంటే మీనింగ్ ఏంటి? రా మెటీరియలే కదా. రా మెటీరియల్ జిఎల్ అకౌంట్. ఇన్వెంటరీ అంటే రా మెటీరియల్. ఒక రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, FS00కి వెళ్ళండి. రా మెటీరియల్ అనేది కరెంట్ అసెట్స్ కింద తీసుకోవచ్చు మనం. వెళ్ళండి. రా మెటీరియల్ అకౌంట్ తీసుకోండి. రా మెటీరియల్ అకౌంట్ ఇవ్వండి. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, create bank interest 001 and save. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? టైప్ చేయండి. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. రా మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ వెండర్. టైప్ చేయండి రా మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ వెండర్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. ఇంతకుముందు మీరు చెప్పారు, అది కూడా కరెక్టే. అలా కూడా చేయొచ్చు. అది MM లో అలాగే ఎంట్రీ పోస్ట్ చేస్తారు. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. ఇది ఇన్వాయిస్, ఓన్లీ ఇన్వాయిస్ మాత్రమే. వెళ్ళండి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ FB60. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. డ్రాప్ డౌన్ చేయండి. మీ కంపెనీ కోడ్ మీదేనా? మీ కంపెనీ కోడ్ ఉందో చెక్ చేసుకోవాలి. లేదంటే వేరే వాళ్ళు ఉందనుకోండి, మీ కంపెనీ కోడ్ మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటారు? ఇక్కడ కాదు, పైన చూడండి కంపెనీ కోడ్. అక్కడ క్లిక్ చేస్తే మీ కంపెనీ కోడ్ మార్చుకోవచ్చు. మీరు మీ కంపెనీ కోడ్ ఉంటే ఓకే, లేదంటే చేంజ్ చేసుకోండి అక్కడ. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేసి మీ వెండర్ తీసుకోండి.
మీ వెండర్ తీసుకున్నారు. మీరు ఎంటర్ ఇచ్చేసారు, ఎంటర్ ఇవ్వకూడదు ఎప్పుడైనా సరే. ఎంటర్ చేయండి, ఒకసారి ఎంటర్ చేయండి. ఇప్పుడు ఇవ్వండి. అలాగే అది ఫస్ట్ నుంచి ఇద్దాం. ఎంటర్ స్లాష్ అని ఇచ్చేసి బ్యాక్ వెళ్ళండి. ఫస్ట్ నుంచి ఎంటర్ ఇవ్వకండి. ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత ఎంటర్ ఇవ్వాలి. FB60 వెండర్ అడ్వాన్స్ పోస్టింగ్. ఎంటర్ ఇవ్వకండి, వెండర్ నెంబర్ ఇవ్వండి. డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి 10,000. కిందకి రండి. ఎంటర్ ఇవ్వకండి సార్, నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు అంతే. ఏం చెప్పాలి చెప్పండి. నేను ఇంకా మీరు సెకండ్ కంపెనీ కూడా క్రియేట్ చేశారా? చేసా సార్. న్యూ సెషన్ తీసుకోండి. ఒక ఎర్రర్ ఫామ్ అయింది. ఇది టాలరెన్స్ ఎర్రర్ అంటారు. మీరు టికెట్ రేజ్ చేయాలి ఎండ్ యూజర్ కాబట్టి. ఇలా ఎర్రర్స్ వచ్చినప్పుడు రియల్ టైమ్ సర్వర్ లో మీకు యాక్సెస్ ఉండదు. న్యూ సెషన్ తీసుకోండి. ఓకే సార్. న్యూ సెషన్ తీసుకోండి. OBA7కి వెళ్ళండి. OBA7 OB57. ఐఎమ్ సారీ. పొజిషన్కి వెళ్ళండి. మీ యూజర్ నేమ్ ఇవ్వండి. గ్యాప్ ఉండదు. గ్యాప్ ఇచ్చేయండి. ఎంటర్ చేయండి. అది తీసేసి మీది అదే కదా, తీసేసి మీ టోటల్స్ గ్రూప్ ఇవ్వండి. ఈ కంపెనీ కోడ్ ఇవ్వండి. వి కదా, వి ఫర్ వి ఇదేనా ఇచ్చారు? టీజీ కదా, NATG కదా మీరు ఇచ్చింది. టీజీ కదా ఇది కదా. మీ కంపెనీ కోడ్కి ఏమి ఇచ్చారు? టోలరెన్స్ గ్రూప్ దీనికి కస్టమర్కి వెండర్కి ఇచ్చింది కాదు, మామూలుగా ఏమి ఇచ్చారు? టీసీ ఇచ్చా సార్ అంతకుముందు. ఇప్పుడు నవీన్ అనే దానికి అదే ఇచ్చారు, అదే ఇవ్వండి అయితే. సార్ ఇందాక కస్టమర్ కి వెండర్ కి ఇచ్చిన సార్ అది ఓకేనా? అది వదిలేండి, అది కాదండి. మీరు టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తారు కదా, ఈ కంపెనీ కోడ్కి ఏమి ఇచ్చారు? అది గుర్తులేదు సార్. అది మర్చిపోతే ఎట్లండి బాబు. NA టైప్ చేయండి మళ్ళీ. NAV ఫర్ మీ కంపెనీ కోడ్ ఏంటి? ఫస్ట్ దా సెకండ్ దా సార్? ఇప్పుడు మనం చేస్తుంది NAVE సార్. NAVE ఇవ్వండి. ఇక్కడ అదే ఇచ్చారా మీ టోలరెన్స్ గ్రూప్? అదే ఇవ్వండి, అదే ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. సేవ్ చేయండి. మీ కంపెనీ కూడా మీ టోలరెన్స్ గ్రూప్ ఇచ్చినట్టున్నారు మీరు. సేవ్ చేసి ప్రింట్రీ పోస్టింగ్కి వెళ్ళండి. ఎంటర్ చేయండి. ఫస్ట్ నుంచి ఇవ్వండి, తీసుకోవట్లేదు. ఫస్ట్ నుంచి ఇవ్వండి. /n FB60.
ఎంటర్ అవ్వద్దు. డ్రాప్ డౌన్ చేయండి. రా మెటీరియల్ తీసుకోండి. రా మెటీరియల్ డెబిట్ అవుతుంది, పైన వెండర్ క్రెడిట్ అవుతుంది ఆటోమేటిక్గా. రా మెటీరియల్ అకౌంట్. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్. టెక్స్ట్ ఇవ్వాలి కదా సార్? ఇవ్వండి ఇవ్వండి. ఎంటర్. సిమ్యులేట్ చేయండి. చూసారా ఏమైంది ఇక్కడ? రా మెటీరియల్ అకౌంట్ అనేది డెబిట్ అవుతుంది 40. చూడండి పోస్ట్ డాక్యుమెంట్ టైప్ ఏముంది? కే డాక్యుమెంట్. చూసారా కే డాక్యుమెంట్ అంటే ఏంటి? కే డాక్యుమెంట్ అంటే ఏంటి? వెండర్ ఇన్వాయిస్ అని అర్థం. వెండర్ ఇన్వాయిస్ సరిపోయింది కదా. తర్వాత 40 అంటే కింద చూడండి పోస్టింగ్ ఫీజ్ 40. చూడండి రా మెటీరియల్ 40 సరిపోయిందా? 40 రా మెటీరియల్ 40 డెబిట్, రా మెటీరియల్ రిసీవ్ అయింది. 31 అంటే క్రెడిట్, వెండర్ అనేవాడు క్రెడిట్ అయిపోయాడు. ఓకే సేవ్ చేయండి. సేవ్. వెయిట్ ఇది యాక్చువల్గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. లాస్ట్ లో ఎర్రర్ వచ్చింది చూడండి. లాస్ట్ లో చూడండి. లాస్ట్ లో నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ అన్నాడు. అంటే ఈ కేటగిరీ అసైన్ చేయాలి. మనం ఈ కన్సల్టెంట్ వర్క్ అండి, మనం చేయలేదు కదా, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయలేదు కదా. ఒక పని చేద్దాం, ఎర్రర్ పైన క్లిక్ చేయండి. మాక్సిమైజ్ చేయండి. అది మాక్సిమైజ్ చేయండి ఆ స్క్రీన్. ఎర్రర్ పైన క్లిక్ చేశారా? ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి సార్. ఇక్కడ చేశారు ఆల్రెడీ మీరు. అది ఓపెన్ చేయండి. మాక్సిమైజ్ చేయండి. మాక్సిమైజ్ అంటే ఏంటి? అది మాక్సిమైజ్. లాస్ట్ లో చూడు, లాస్ట్ లైన్ క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, దానిపై క్లిక్ చేయండి. ఈ ఎర్రర్ మీకు ప్రతిసారి రాకపోవచ్చు. క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్లిక్ చేయండి. క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ రేడియో బటన్ పై క్లిక్ చేయాలి. క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కంటిన్యూ చేయండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ మీదే కదా, కంటిన్యూ చేయండి. ఒక పని చేద్దాం, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. ఎక్కడికి న్యూ ఎంట్రీ అంటే అక్కడికి వెళ్తారేంటండి బాబు? నవీన్ ఏంటి మీరేంటి న్యూ ఎంట్రీ అంటే? నువ్వు న్యూ సెషన్కి ఎందుకు వెళ్ళావు? అది క్లోజ్ చేయి. ఆ సెషన్స్ అన్ని క్లోజ్ చేయి. లెఫ్ట్ సైడ్ చూడు, లెఫ్ట్ సైడ్. అరే లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేసే ఉంది, మినిమైజ్ చేశారు అక్కడ. లెఫ్ట్ సైడ్ నుండి సెకండ్ వన్, ఇది కాదు, ఇది క్లోజ్ చేయడం అవసరం లేదు మనకి. దానికన్నా ముందు అది న్యూ ఎంట్రీ. డ్రాప్ డౌన్ చేయి అక్కడ.
డ్రాప్ డౌన్ చేయి, కరెక్ట్ చేయి, రెంట్ అకౌంట్ తీసుకో, ఇక్కడ కూడా రెంట్ అకౌంటింగ్, రెంట్ అకౌంటింగ్, కేటగిరీ రెంట్ అనేది ఏ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయి, ఎక్స్పెన్సెస్ తీసుకోవచ్చు కదా, ఎక్స్పెన్సెస్ 20,000 చూడండి, ఇవ్వండి. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయి, బ్యాంక్ జిఎల్ తీసుకో, నెక్స్ట్ వన్ కింద అక్కడ బ్యాంక్ జిఎల్, ఇక్కడ కూడా తీసుకో బ్యాంక్ జిఎల్, కేటగిరీ బ్యాంక్ అంటే ఏంటి, అసెట్, కరెంట్ అసెట్, ఎనీ అసెట్ తీసుకోండి, ఇక్కడ అసెట్స్ 7,000, ఎంటర్ సేవ్, ఎంటర్ సేవ్. యాక్చువల్లీ ఎర్రర్స్ అన్ని మీరు చేయరండి, కంపెనీలోకి వెళ్తే ఎవరు చేస్తారు, మీ టీమ్, మీ కన్సల్టెంట్ చేస్తారు, మీకు సంబంధం లేదు, ఎర్రర్ వస్తే టికెట్ రేట్ చేస్తారు, బట్ ఇక్కడ కన్సల్టెంట్ లేదు కాబట్టి కన్సల్టెంట్ వర్క్ కూడా మనమే చేస్తున్నాం. ఓకే, FB60కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి, FB60, వెండా తీసుకోండి, రా మెటీరియల్ ఇవ్వండి, ఎంటర్ చేయండి, టెక్స్ట్ అవన్నీ ఇచ్చి ఎంటర్ సిమ్యులేట్, పోస్ట్ చేసేయండి, సేవ్ చేయండి, సేవ్ ఇస్ ఈక్వల్ పోస్ట్. ఏమి ఇచ్చారు మీరు, బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, రా మెటీరియల్ ఇవ్వలేదా మనం, ఓకే ఓకే, అయ్యో రా మెటీరియల్ ఇవ్వలేదు కదా, పని చేయండి, మీకు ఇంక ఇది వస్తూనే ఉంటుంది, పని చేద్దాము. సో మీకు ఇలా రాకుండా ఉండాలంటే ఒక టెక్నిక్ ఉంది, అది ఫాలో అయితే మీకు ఇంక ఎర్రర్ కనిపించదు. మీరు పని చేయండి, సో మీకు ఇలా వస్తుంది కదా, SM30కి వెళ్ళండి, SM30 టీ కూడా చెప్తాను, అసలు మీకు ఇంక ఈ డాక్యుమెంట్స్ పెట్టి మీకు సంబంధం లేదు కాబట్టి మీరు చేయాల్సిన అవసరం లేదు. SM30కి వెళ్ళండి, ఇది కనిపించదు, అక్కడ తీసేయండి, అది నేమ్స్ ఉన్నాయి కదా, V_ నేను చెప్పిందండి, V_ కింద ఇవ్వండి, FAG అది తీసుకోండి, మెయింటైన్ బ్యాంక్ క్లిక్ చేయండి, మెయింటైన్ పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి, ఇది చేంజ్ చేశాం కదా, ఎందుకు మార్చారు మీరు,
సెలెక్ట్ చేయండి. నవీన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇప్పుడు యాక్టివ్లో ఉంది, ఇన్యాక్టివ్ చేయాలి. ఎందుకు మీరు మార్చేస్తారు, ఇది అందువల్ల వస్తుంది. సేవ్ చేయండి, ఇంకా రాదు. డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ ఇంకా మీకు ఎర్రర్ ఫామ్ అవ్వదు. ఇప్పుడు పోస్ట్ చేయండి, ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టైం చేయాలంటే మీకు ప్రాబ్లం అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఎర్రర్ రాదండి, డోంట్ వరీ. స్టార్టింగ్ లో వస్తే తర్వాత మీరు ఎన్నైనా పోస్ట్ చేయండి, ఇంకెర్రర్ ఉండదు. Simulate and post. Save change. Document was posted. Posted చూస్తారా? Vendor balances displayed. FBL1N వెళ్ళండి. FBL1N వెండర్ బ్యాలెన్సెస్ ఎక్కడ చేస్తామో FBL1N లో చేస్తాం. ఎంటర్ చేయండి. మీ వెండర్ నెంబర్ 11 ఉంది కదా, ఎగ్జిక్యూట్ చేయండి. కంపెనీ కోడ్ ఉంది, దాని కింద కంపెనీ కోడ్ ఉండాలి, మీ వెండర్ నెంబర్ ఉండాలి. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, 1000 రూపీస్ 10,000 పోస్ట్ చేస్తాం. క్లియర్ కదా? సో రేపు క్లాస్ లో క్లియరింగ్స్ చేద్దాం, క్లియరింగ్స్ తెచ్చేద్దాం. అర్థమైందా నవీన్? ఓకే సార్. రేపు మార్నింగ్ చేద్దాంలే క్లియరింగ్స్, ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ, బాయ్. సార్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవ్వండి.